अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। జై హింద్ ఫ్రెండ్స్. 4% రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ని తీసుకొని ప్రస్తుతానికి రాష్ట్రంలో చాలా రాజకీయాలు అనేది నడుస్తున్నాయి. 4% రిజర్వేషన్ వాస్తవానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 4% రిజర్వేషన్ ఇచ్చింది సోనియా గాంధీ, 4% రిజర్వేషన్ వచ్చింది అప్పుడు ఉన్నటువంటి జమియతే ఉలమా హింద్ మరియు అదే విధంగా మజ్లిస్ ఏదైతే అప్పుడు ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా సాధించుకున్నటువంటి ఒక పోరాటం, చాలా పెద్ద పోరాటం ద్వారా సాధించుకున్నారు. బట్ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని మేమే ఇచ్చాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తుంటారు. ఇదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ నుంచి, అంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు అఫీషియల్ గా కుదిరిన తర్వాత ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులకి ఒక రకమైనటువంటి భయం అనేది పట్టుకుంది. అదేమిటంటే ఎక్కడ మనకి ఇప్పుడు అన్ని విధాలుగా కూడాను వీరికి అనుకూలంగా అవుతుంది కాబట్టి వీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అబద్ధపు ప్రచారాన్ని ఒకటి ముందుకు తీసుకుని రావడం జరిగింది. అబద్ధపు ప్రచారం ఏమిటంటే 4% రిజర్వేషన్ గురించి. 4% రిజర్వేషన్ ఇమ్మీడియట్ గా తీసివేయాలి అని చెప్పేసి అమిత్ షా గారు ఆయన ప్రపోజల్ పెట్టారని చెప్పేసి ఆ ప్రపోజల్ కి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ అనేది వైరల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ 4% రిజర్వేషన్ కి సంబంధించి కొన్ని వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలు మీ దృష్టికి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. మార్చి 7, 2016 ఫుల్ బెంచ్ అనేది ఏర్పాటైంది సుప్రీంకోర్టులో. ఈ జడ్జిమెంట్ అంటే విచారణకి వచ్చింది, ఫుల్ బెంచ్ విచారణకు వచ్చింది 7th March 2016 అది ఎప్పుడైతే వచ్చిందో మనం హుటాహుటిన విజయవాడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్, అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, దాని తర్వాత అడ్వకేట్స్, ఇలాగా అందరినీ, రచయితలు అందరినీ కూడాను కలుపుకొని ముస్లిం ఆలోచన పరుల వేదిక అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి February 14, 2016 మనం అందరం కూడాను కలిసి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఆయన అదే రోజు మా కళ్ల ముందు మేము ఈ చెవులతో విన్నాము. అదే విధంగా ఆ రోజు విజయవాడకి చెందినటువంటి మతీన్ గారు, అదే విధంగా నసీర్ అహ్మద్ గారు చరితార్థులకి రైటర్ గా ఉన్నారు, అదే విధంగా షఫీ అహ్మద్ పాషా గారు మన జర్నలిస్ట్ గా ఉన్నారు, అదే విధంగా డాక్టర్ రెహమాన్ గారు, అదే విధంగా ఇంకా అనేకమైనటువంటి అందరూ ఉన్నారు. అప్పటి 1 Town వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారితో పాటు కలిసి మనం అందరం కూడాను వెళ్ళడం జరిగింది. నేను ఫోటో కూడాను ఇప్పుడు ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏదైతే ఈ 4% రిజర్వేషన్ అంశం ఉందో దీనికి సుప్రీంకోర్టులో మీరు జాగ్రత్తగా దీనికి డీల్ చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పేసి అప్పుడు హుటాహుటిన ఆయన 5 కోట్ల రూపాయలు 5 crore rupees ఏదైతే ఈ లాయర్స్ కి గానీ లేకపోతే లీగల్ ఎక్స్పెన్సెస్ కి, ఏదైతే లాయర్లు చాలా కాస్ట్లీ లాయర్స్ ఉంటారో వాళ్ళకి గంటకి ఇంత అని చెప్పేసి వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేయమాకండి అని చెప్పేసి 5 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు మా కళ్ల ముందే ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మార్చి 7, 2016 ఫుల్ బెంచ్ అనేది రాలేదు. అందులో నుంచి ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు. దాని తర్వాత అది పెండింగ్ పడింది. కాబట్టి ఇదంతా జరగడానికి ఇందులో నుంచి మూల కారణం ఏమిటంటే జమియతే ఉలమా హింద్ కూడాను ఫస్ట్ నుంచి కూడాను ఏదైతే 4% రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టులో ఉంది దాంట్లో వీళ్ళందరూ కూడాను ఇంప్లీడ్ అయ్యి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు ఏదైతే ఈయన చేసినటువంటి ఏదైతే సహకారం ఉందో, నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సహకారం ఉందో ఆ సహకారాన్ని గుర్తుంచుకొని అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారాన్ని గుర్తించుకొని జమియతే ఉలమా హింద్ జాతీయ అప్పటికి ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు మౌలానా మహమూద్ అసద్ మదనీ గారు. అదే విధంగా అప్పటి ప్రస్తుతం కూడాను ఆయనే ఉన్నారు. ఆంధ్ర మరియు తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ హాఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ గారు, అదే విధంగా వారి అబ్బాయి అంటే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి హాఫీజ్ పీర్ ఖలీఫ్ అహ్మద్ సాబిర్ గారు, వీరందరూ కలిసి వీళ్ళందరి సమక్షంలో జమియతే ఉలమా హింద్ ఆధ్వర్యంలో ముస్లిం ఆలోచన వేదిక యొక్క సహకారంతో ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది April 2, 2016. ఆ కార్యక్రమం కూడా ఏమిటంటే ఏదైతే ఈయన చేసినటువంటి ఏదైతే సహకారం ఉందో ఈ సహకారానికి ధన్యవాదాలు తెలియచేయడానికి అని చెప్పేసి మనకి ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. 4% రిజర్వేషన్ కాపాడటం కోసం 4% రిజర్వేషన్ అంశం కోర్టులోకి వచ్చినప్పుడు 5 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయాన తనంతటు తాను
ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎప్పటికప్పుడు మొత్తం పర్యవేక్షించి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ యొక్క ముఖ్యుల్ని ఢిల్లీకి పంపించి వాళ్ళందరి చేత ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇదంతా సమీక్షించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. మరి అలాంటప్పుడు అటువంటి వ్యక్తి 4% రిజర్వేషన్ తీసేయడానికి ఒప్పుకుంటారు అని చెప్పేసి ఎవరైనా కానీ ఎలా అనుకుంటారు? అటువంటి సంభాషణ గాని అటువంటి డిమాండ్ గాని ఎక్కడా కూడా జరగలేదు. కానీ కావాలని చెప్పి ఒక రకంగా ఏంటంటే ముస్లింలు బీజేపీ పేరు వినంగానే ఒక రకంగా ఏంటంటే వారు విరుద్ధంగా అయిపోతారు, లేకపోతే వారు యాంటీగా అయిపోతారు, వీరు కంప్లీట్ గా ఏంటంటే ఆ పార్టీ నుంచి దూరంగా చేయాలి అన్న ఒక కుట్ర కోణం అందులో దాగుంది తప్పించి ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఆ 4% రిజర్వేషన్ కి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా నారా లోకేష్ గారు కానివ్వండి ఖచ్చితంగా ముస్లిం సమాజానికి వెన్నట్టు ఉంటారు, ముస్లిం సమాజానికి బాసడిగా ఉంటారు. ఆ 4% రిజర్వేషన్ కోసం వారు ఎంత దూరమైనా కానీ పోయి ఆ 4% రిజర్వేషన్ కాపాడటానికి వారి యొక్క సాయశక్తులు వాళ్ళు కృషి చేస్తారు అన్న సంగతి స్పష్టంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.